Let's go to Kanyakumari. ఫైనల్లీ మన డ్రీమ్ రైడ్. సో ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా, ధనుష్కోట్ నుంచి. టైం 6:23 అవుతుంది. 6కి మీట్ కావాలి మీటప్ పాయింట్ దగ్గర. మనం ఎప్పుడు లేటే అనుకోండి. అంతా ప్యాక్ అయిపోయింది. జస్ట్ టాప్ బాక్స్ అండ్ బ్యాగ్లోనే పెట్టేసా. ఒక ఎక్స్ట్రా బ్యాగ్ క్యారీ చేస్తున్నాం. అండ్ గ్లౌజెస్, ఈ ఎక్స్ట్రా నీ ప్యాడ్స్ అఖిల్ బ్రోకి ఇవ్వాలి. అండ్ ఇది మాస్క్, హెల్మెట్ది. సో మనమైతే ఒక పెద్ద రైడ్కి వెళ్ళబోతున్నాం. ఎక్కడికో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇవాళ డేట్ వచ్చేసి January 11th, సాటర్డే. ఫెస్టివల్ ముందు, సంక్రాంతి ఫెస్టివల్ ముందు ఈ రైడ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాం. అప్రాక్సిమేట్లీ ఈ రైడ్ వచ్చేసి 5000 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే మన రౌండ్ ట్రిప్ ఇది. మళ్ళీ మనం ఇంటికి వచ్చేసరికి ఈజీగా ఒక 5000 కిలోమీటర్స్ అయితే రైడ్ చేస్తాం. సో చలో మీటప్ పాయింట్. లగేజ్ని బైక్కి మౌంట్ చేసి స్టార్ట్ అయిపోదాం. ఇంకా బైక్ కూడా అంతా నిన్ననే సెట్ చేసా. ఒక ఎయిర్ ఫిల్టర్ ఒకటి పెట్టేయలేదు. అది మనం వెళ్ళే రైడ్లో ఎక్కడైనా పాసిబుల్ అయితే ఎయిర్ ఫిల్టర్ ఒకటి పెట్టించేద్దాం. లెట్స్ గో. కూడా రీసెట్ అయింది. కరెక్ట్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫ్యూయల్ అయితే 47 కిలోమీటర్స్ ఉంది రేంజ్. ఫ్యూయల్ కొట్టిద్దాం, కానీ ఇంటి దగ్గర నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో చూద్దాం. కరెక్ట్ 10,702 కిలోమీటర్స్ తిరిగింది ఇప్పటికి బైక్. థర్డ్ సర్వీస్ కంప్లీటెడ్. కన్యాకుమారి రైడ్లో, ఈ రైడ్లో ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతాయో చూద్దాం. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే 5000 కిలోమీటర్స్. లెట్స్ గో. జై శ్రీరామ్. సో మన రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గర నుంచి మన రైడ్ అయితే స్టార్ట్. ఇంకా లెట్స్ గో టు కన్యాకుమారి. ఫస్ట్ అయితే మీటప్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మన అఖిల్ బ్రోని కలవాలి. ఈ రైడ్కి నేను అండ్ అఖిల్ ఇద్దరం వెళ్తున్నాం. సో 6 o'clockకి మీట్ అవ్వాలి, బట్ లేట్ అయిపోయింది. అంటే రైడర్స్ ఫేవరెట్ డెస్టినేషన్ ఒకటి ఉంటుంది, డ్రీమ్ డెస్టినేషన్, సౌత్ సైడ్. ఖచ్చితంగా ఆ రోడ్ ఎక్స్పీరియన్స్ చేయాలి. సో అట్లాంటి ప్లేస్కి మనం రేపు వెళ్ళబోతున్నాం. ఆ రైడ్ ఎక్కడికి ఏందనేది రేపు బ్లాగ్లో చూద్దాం. ఈరోజు మాత్రం మనం హనుమకొండ నుంచి స్టార్ట్ అయ్యి తిరుపతి ఆర్ చెన్నైకి వెళ్తాం కావచ్చు. మన పాసిబిలిటీని బట్టి నైట్ ఎంత వీలుంటే అంతలోపు. తిరుపతి అంటే ఈజీ కొట్టేయచ్చు. చెన్నై ఆర్ చెన్నై అవుట్కట్స్లో ఎక్కడన్నా స్టే చేయాలి. సో రేపు మనం వెళ్ళబోయే డెస్టినేషన్కి అవి దగ్గర ఉంటుంది అన్నట్టు, చెన్నై. సరే, ఎక్కడో అక్కడ టైం 7-8 అవుతుంది. మనోడు ఇప్పుడే వచ్చిండు. టూ లేట్. చలో, లెట్స్ రైడ్ టు కన్యాకుమారి. వన్ ఆఫ్ మై డ్రీమ్ రైడ్. జై శ్రీరామ్. సో ఫైనల్గా ఈరోజు నా డ్రీమ్ రైడ్ అయితే స్టార్ట్ అయింది. 2024లో లడాక్ అండ్ 2025 జనవరి స్టార్టింగ్లోనే కన్యాకుమారి రైడ్ వెళ్తున్నాం. చాలా ఉంది ఈ రైడ్లో, చాలా ప్లేసెస్ కవర్ చేయబోతున్నాం. సో అవన్నిటి గురించి మనమైతే డిస్కస్ చేసుకుందాం రైడ్లో. లెట్స్ గో. ఒక ఫ్యూయల్ బ్రేక్ తీసుకోవాలి మనం. అండ్ మనోడు టీ తాగుతాడంట ఎక్కడో. ఒక టీ బ్రేక్ అండ్ ఫ్యూయల్ బ్రేక్ తీసుకుంటే ఇంకా చూద్దాం. బ్రేక్ఫాస్ట్ టైం ఉంటే చేద్దాం, లేకపోతే అంది వేలు ఎక్కడన్నా చూద్దాం. స్లో కొట్టండి. కరెక్ట్ ఫుల్ ట్యాంక్ పట్టింది. ఎంత? 14.82 లీటర్స్, ఆల్మోస్ట్ 15 లీటర్స్. 1700 రూపీస్ పట్టింది ఫ్యూయల్. అమ్మో, ఫస్ట్ బ్రేకే హై రేంజ్లో ఉంది. పోండి, లెట్స్ గో. సో ఫ్యూయల్ బ్రేక్, టీ బ్రేక్ కూడా అయిపోయింది. లెట్స్ రైట్. టైం 7:50 అవుతుంది. ఎప్పుడు 6కి స్టార్ట్ అవ్వాల్సిన రైడ్ 7:50. డే టైంలో మ్యాక్స్ ఎంత వీలైతే అంత లాంగ్ కొట్టేసేయాలి. ఫస్ట్ స్టాప్ చెన్నై. మొత్తం ఫాగ్ వస్తుంది మాట్లాడుతుంటే లోపల. ఇండియాలో అవసరం లేదు, ఇండియాలోనే విత్ ఇన్ ఇండియా కాబట్టి అవసరం. ఓకే అన్న, రైట్.
ఓకే, టైం 8:38 అవుతుంది. లెట్స్ గో. ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ గో. తరూరులో ఒక చిన్న బ్రేక్ తీసుకొని విష్ణాన్ని కలిసేసినాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి సూర్యాపేట నుంచి మిర్యాలగూడ అద్దంకి ఆ రూట్కి హైవే ఎక్కాలి. బ్రేక్ఫాస్ట్ 8:40 అవుతుంది. 10 వరకు ఎక్కడైనా చేసేద్దాం. సో లెట్స్ గో టు సూర్యాపేట్ ఫస్ట్ ప్రస్తుతానికైతే. అసలు ఇంట్రో ఇవ్వడమే మర్చిపోయాను నేను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ నాగేంద్ర అయ్యర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ విఎన్బి. సో ఇప్పుడైతే సూర్యాపేటలో ఉన్నాం. బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాం. టైం 9:50 అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాం. సో అఖిల్ బ్రో తెలుసుగా మనతో పాటు బ్రేక్ఫాస్ట్ రైడ్కి వచ్చిండు. సో నేను ఇంట్రో ఇవ్వడం మర్చిపోయినా, అందుకే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నా. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా చెన్నై. ఓన్లీ ఫ్యూయల్ బ్రేక్స్ ఈవినింగ్ 3-4 టైంలో ఒకసారి, లంచ్ బ్రేక్ ఒకసారి ఆగాలి అంతే. ఓకే, లెట్స్ గోనా. సో ఇక ఇప్పటి నుంచి నో బ్రేక్స్. ఇంకా ఈ పాటికే మేము ఆంధ్ర బార్డర్లో ఉండాలి, బట్ లేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అద్దంకికి 200 కిలోమీటర్స్ ఉంది. సో అద్దంకికి వెళ్ళినామంటే మనకు చెన్నై హైవే తాకుతుంది. ఇక నాన్ స్టాప్గా వెళ్ళిపోవడం. ఇంకా కొంచెం మీ నుంచి అద్దంకి వరకే 2 లైన్ రోడ్, చిన్న చిన్న రోడ్లు. కానీ ఒక డ్రోన్ షాట్ తీసినాం, సూపర్ ఉంది అసలు డ్రోన్ షాట్. కిరాక్ వచ్చింది అసలు డ్రోన్ షాట్ అయితే. చెన్నై 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 వచ్చు, తెలుగు కంట్రోల్ అయ్యింది. బ్రేకింగ్ సిస్టమ్ అట్లా ఉంటుంది దీనికి. ఓకే, ఇది ఆంధ్ర తెలంగాణ బార్డర్ చెక్ పోస్ట్. ఇక్కడ ఒక చిన్న వాటర్ బ్రేక్ తీసుకుందాం. ఆ డ్రోన్ షాట్ మాత్రం ఏకదమ్ వచ్చింది అసలు. సూపర్. ఇప్పటికీ టైం 11:23 అవుతుంది. ఇంటి దగ్గర నుంచి 180 కిలోమీటర్స్ వచ్చినాం. సో నాకేం అనిపిస్తలే, నార్మల్గా ఉన్నా. ఒక బ్యూటిఫుల్ లొకేషన్ కనిపించింది. ఇక్కడ ఒకసారి డ్రోన్ ఎగరేద్దాం. సో డ్రోన్ షాట్ని ఎంజాయ్ చేయండి, సూపర్ వస్తాయి డ్రోన్ షాట్. ఇంకా మేము చెన్నైకి 400 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. టైం 12 అవుతుంది. ఇక నైట్ వెళ్ళేసరికి 9-10 అవ్వచ్చు నాకు తెలిసి. ఒక లంచ్ బ్రేక్ తీసుకోవాలి. ఇంకా ఇప్పటికి ఒక 4-5 బ్రేక్లు అయినాయి, పోతూనే ఉన్నాం అట్లా. సంథింగ్ ముందు ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది, అందుకే ట్రాఫిక్ జామ్ ఘోరంగా అయింది. మనం సైడ్ బట్టి ట్రై చేద్దాం ఇట్లా కొట్టుకుంటూ. డేంజర్ అయింది యాక్సిడెంట్. అట్లెట్లా అయింది యాక్సిడెంట్, కానీ ఘోరంగా అయింది. కారు యాక్సిడెంట్ అయింది, కార్ని గుద్ది పడ్డట్టుంది.
కార్ డేంజర్ అయిపోయింది పాపం. హోప్ వల్ల ఎవరికి ఏం కాకుండా ఉండాలి, అందరూ ప్రాణాలతో బయటపడ్డారని అనుకుంటున్నాను. డేంజర్ అయింది, యాక్సిడెంట్. అవును. చెన్నై ఇంకా మనకి 382 కిలోమీటర్స్ ఉంది. శ్రీశైలం రైట్ సైడ్ 152. మనమైతే స్లోగా వెళ్దాం. మొదటి రోజే యాక్సిడెంట్తో వెనుకని చెప్పిన రోడ్స్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మనం అసలే 5000 కిలోమీటర్స్ ట్రిప్ ఇది, చాలా జాగ్రత్తగా రైడ్ చేయాలి. టైం 1:30 అవుతుంది. గూగుల్ టైం 2:30కి వస్తామని చెప్పింది, బట్ 1:30 వరకే మనం అద్దంకి హైవే దగ్గరకు వచ్చేసినాం, చెన్నై హైవే. సో మనం ఇప్పుడు రైట్ టర్న్ తీసుకొని చెన్నైకి వెళ్ళిపోవాలి. ఒంగోలు చెన్నై నేషనల్ హైవే 16. సో మొత్తానికి వచ్చేసాం చెన్నై హైవేకి. సో ఇక్కడ ఆగి ఇంకా లంచ్ బ్రేకే చేయాలి. లంచ్ బ్రేక్ తీసుకున్నామంటే సెట్. ఇంకా లంచ్ బ్రేక్కి ఆగినాం ఇప్పుడే. జస్ట్ టీ అక్కడ ఆగిన దగ్గర నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ వచ్చినాం. సో ఇక్కడ లంచ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అవుదాం. మనకి టైం బాగా ఇక్కడనే లేట్ అవుతుంది. ఆర్డర్ వచ్చుడు తీసుకుండు, వెయిటింగ్ టైం ఎక్కువ ఇంకా 330 కిలోమీటర్స్ పోవాల్సి ఉంటుంది. 330 కిలోమీటర్స్ చెన్నైకి. ఒక ఫ్యూయల్ బ్రేక్ తీసుకుంటే సెట్. ఇంకా లెట్స్ గో బ్రో. సో మనం నేషనల్ హైవే 16కి వచ్చేసాం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ హైవే ఇది. డైరెక్ట్ చెన్నైకి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇదే హైవేలో సూపర్ ఉంటుంది ఈ హైవే. పవర్ పెట్రోల్ లేదు మనకి ప్రస్తుతానికి, ఉన్న పెట్రోల్తో మేనేజ్ చేసుకోవాలి. మనది 19 కిలోమీటర్సే ఉంది రేంజ్. హైవే మీద ఒక్క బంక్లో పవర్ పెట్రోల్ లేదు. ఇప్పటికి ఒక 5-6 బంకులు తిరిగినా నేనైతే. టైం 4:42 అవుతుంది. ఇప్పుడు నెల్లూరు దగ్గర ఉన్నాం కరెక్ట్. ఇక్కడ నుంచి చెన్నై ఒక 160 ఉంది అనుకుంటా, అంతే కరెక్ట్. అంటే ఒక 2-2.5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒక టీ బ్రేక్ కోసం అయితే ఆగినాం. ఇంతకుముందు ఒక ఆగి డ్రోన్ షాట్ తీసినాం. అండ్ ఇది లంచ్ తర్వాత ఇది రెండో బ్రేక్. ఇది బైక్స్ పొట్టు కొట్టినాం ఇవాళ. ఈ 2 బైక్ల బజ్జీలు రాలిపోయినాయి. నేనైతే ఇంతకుముందు 160 టచ్ అయింది. ఆల్రెడీ ఇప్పుడే రూమ్ బుక్ చేసిన చెన్నైలో. జస్ట్ మన రూమ్ కాడికి 186 ఉంది. చెన్నై వచ్చేసి 160 ఉంది. మన రూమ్ కాడికి మాత్రం 186 ఉంది. 4 అవర్స్ చూపిస్తుంది. ఇప్పుడు టైం ఎంత, 5:52 అవుతుంది. అంటే 6 వేసుకో, 10 వరకు పోతామని చూపిస్తుంది. బట్ 10 కన్నా బిఫోరే వెళ్ళిపోతాం మనం. సో లెట్స్ గో టు చెన్నై. సో ఫైనల్లీ చెన్నైకి వచ్చేసాం. మన రూమ్ దగ్గరకు కూడా వచ్చేసాం. కరెక్ట్ టైం 10 అవుతుంది. ఇప్పుడే రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయినాం. సిటీకి 8:30కి ఏమో ఎంటర్ అయినాం. 1.5 అవర్ పట్టింది ట్రాఫిక్లోనే. సో చీకట్లో ఏం చూపిస్తామని బ్లాగ్ ఏం చేయలేదు, డైరెక్ట్ రూమ్కి వచ్చినాం. కాస్ట్ వచ్చేసి 900 రూపీస్ పడింది. నాన్ ఏసీ రూమ్, పర్లేదు బాగానే ఉంది. చెన్నై సిటీ సెంటర్లో అన్నట్టు ఇది. సో అది ఎట్లా అనిపించింది బ్రో ఓవరాల్ రైడ్ ఎక్స్పీరియన్స్? మన ఎక్కడ తమిళనాడు వచ్చేదాకా బాగానే ఉన్నది. హైవే వచ్చేసినాం మనం. ఇంత మనం అనుకున్న దానికంటే ముందు వచ్చేసినాం. ఎప్పుడైతే తమిళనాడు ఎంటర్ అయినా మనం, తమిళనాడు ఎంటర్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూసినాం, చుక్కలు చూసినాం. ఇక అట్లా ఉంటుంది మరి. తమిళనాడు యాక్చువల్గా మేము చెన్నైకే నైట్ 10-11 అయింది అనుకున్నాం, కానీ 6-7 లోపే తమిళనాడు బార్డర్కి ఎంటర్ అయిపోయినాం. కానీ ట్రాఫిక్లో మస్తు లేట్ అయింది. అలాగే అసలు మైనస్ ఏంటి తెలుసా, గల్లీలు మైనస్. ఇంకా పెద్ద అంటే పెద్ద డిఫెక్ట్ ఏంటిదంటే ఫాగ్ లైట్స్ ఇద్దరి వర్క్ అవ్వలేదు. నాది కొంచెం అంత ఇంత వర్క్ అయింది, కానీ మనది ఆగిపోయింది. మేము లైట్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్తో వచ్చినాం, కానీ లైట్లు బిస్కెట్ చేసినాయి మనని. నాది ఓకే, 4 లైట్లలో 2 పని చేస్తున్నాయి, 2 ఒకటి లెఫ్ట్ కోట్ రైట్ కొడుతుంది. అది మ్యాక్స్ రేపు రైట్లో ఫిక్స్ చేయాలి. సో ఇది ప్రస్తుతానికి ఈ వీడియో కింద. ఇంకా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.
సో వెళ్ళి డిన్నర్ చేసి వచ్చి పడుకోవాలి. రేపు రైడ్ అవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. సో కొంచెం వర్క్ ఉంది అన్నట్టు, ప్లస్ డాటా ట్రాన్స్ఫర్ చేయాలి, చాలా వర్క్స్ ఉన్నాయి. ఇప్పుడు 10 అవుతుంది, మేము పడుకునేసరికి 1 అవుతుంది కావచ్చు. సో మళ్ళీ ఊరుకుడే ఈ ఒక్కరోజే ఎక్స్ప్లోర్ ఏం చేయలేదు. రేపటి నుంచి మనం వెళ్ళే ప్లేస్లన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళడమే. ఈరోజు కూడా డ్రోన్ షాట్ తీసినాం లేదు, సూపర్ వచ్చినాయి డ్రోన్ షాట్స్. కాకపోతే ఓన్లీ రైడ్, ఎక్కువ రైడ్ని ఎంజాయ్ చేసినాం. మ్యాక్స్ అయితే 150-140 కొట్టుకుంటూ వచ్చేసినాం. అది మస్తు అనిపించింది అసలు. రైడ్ అయితే సూపర్ ఎంజాయ్ చేసినాం. ఒక దగ్గర 160 ఒక 1 మినిట్ అట్నే కంటిన్యూస్గా పోయినాం. అంత మంచిగా ఉంది హైవే, సూపర్ హైవే. నేషనల్ హైవే 16 కిరాక్ ఉంది హైవే అయితే కింద. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. నా వీడియోలో కూడా లింక్ పెడతాడు మనోడు కింద, వీడియో కింద. ఏఆర్ బంజారా బ్లాగ్స్. బై గైస్, గుడ్ నైట్.